నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లలో హెడ్లైన్స్ ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్, ఆటో డ్రైవర్లకు దసరా కానుక, వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేస్తాం. పండుగ కానుకగా ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గిస్తున్నారు. పేద మధ్యతరగతికి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యం. నెక్స్ట్, సూపర్ 6 సాధ్యం కాదని హేళన చేశారు. అన్నింటినీ అమలు చేశాం. పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దసరా కానుకగా అయితే ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. దసరా నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే ఈ సభకు సంబంధించి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ నిబద్ధతతో పనిచేస్తున్నాం. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి సూపర్ హిట్. వైకుంఠపాళి వద్దు, శాశ్వతంగా కూటమి అధికారంలో ఉంటే ప్రజల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. మేము ముగ్గురం అయితే కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో విజయం సాధించాం. విజయం సాధించిన వెంటనే మేము అనుకున్నది సూపర్ 6 దాంట్లో ఏమైతే ఇచ్చామో, ఎన్నికల సమయంలో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాం, అమలు చేశాము. సో భవిష్యత్తులో ప్రజల జీవితాలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే మేము ముగ్గురం కలిసే ఉండాలి. మేము ముగ్గురం కలిసి పోటీ చేశాం, అలాగే గెలుపు కూడా సాధించాం. అలాగే ఈ సూపర్ 6 పథకాల్లో కూడా ముగ్గురం కూడా మేము ఉండి అన్నీ మేము అమలు చేస్తున్నాం. అలాగే ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది అనే వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. నెక్స్ట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినట్టున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకొన్ని మాట్లాడినారు, అవి కూడా ఒకసారి ఇంకోసారి చూద్దాం. సూపర్ 6 ఇస్తామంటే ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అవహేళన చేశారు. ఈ పథకాల గురించి సూపర్ 6 పథకాలు అనగానే, సూపర్ 6 హామీలు అనగానే మొదట మమ్మల్ని ఎగతాళి చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్, పింఛన్ల పెంపు అసాధ్యం అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామంటే ట్రోల్ చేశారు. దీని మీద ట్రోలింగ్ కూడా నిజంగా బాగానే చేశారు. దీని మీద మెగా డిఎస్సి సాధ్యం కాదన్నారు. దీపం వెలగదన్నారు. ఉచిత బస్సు కదలదన్నారు. వాళ్ళ అవాకులు చెవాకులు తప్పని నిరూపించాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాం. రాష్ట్రంలో కోట్ల మందికి లబ్ధి కల్పించాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మాట చెప్పడం జరిగింది. మేము అనుకున్నది అనుకున్నట్టుగానే చేశాం, ఇవి సాధ్యం కాదు అన్నారు, కానీ మేము సాధ్యం చేసి చూపించాం అని చెప్పడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. శాంతి భద్రతల పరిరక్షణలో భేదాలు చూడబోమని శాసనసభ సాక్షిగా నేను, సీఎం చంద్రబాబు మాటిచ్చాం. శాంతి భద్రతల పరిరక్షణలో భేదాలు చూడమని, అలాగే దానికి కట్టుబడి ఉన్నాం. శాంతి భద్రతలకు ఆటంకం లేకపోతేనే పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాయలసీమ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేలా పారిశ్రామికీకరణ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, శాంతి భద్రతలు అంటే ఏంటి, మేము ఉన్నాము, మేము మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఏమన్నా పెట్టాలి అనుకుంటే మేము మీకు అండగా ఉంటాం అనే భరోసా కల్పిస్తే పారిశ్రామికవేత్తలు వస్తారు, పెట్టుబడులు పెడతారు, యువతకి ఉపాధి కూడా లభిస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే రాయలసీమ నుంచి మామూలుగా అయితే ఉపాధి కోసం విదేశాలకు కానీ లేకపోతే ఎక్కడన్నా బయటకి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువ రాయలసీమ నుంచే ఉంటారు. కాబట్టి రాయలసీమ అనే దాన్ని ఎలా చేస్తాము అంటే పక్క దేశాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ రాయలసీమకు వచ్చేలాగా, దేశాల దాకా కాకపోయినా కనీసం పక్క రాష్ట్రాల నుంచి రాయలసీమకు వచ్చి పనిచేసుకునేలాగా రాయలసీమను అయితే మేము అభివృద్ధి చేస్తామని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. సామాజిక ఆర్థిక సాధికారత సాధించడానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం అభినందిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల విశ్వాసానికి ప్రతీక సూపర్ 6. చంద్రబాబు నేతృత్వంలో 6 సిక్సర్లే కాదు అనేక సిక్స్లు కొట్టాం అని చెప్తున్నారు. అయితే
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఎంత బాగా అమలు చేస్తున్నారని వాళ్ళు పక్కన రాష్ట్రాల వాళ్ళు అభినందిస్తున్నారు. సో ఈ సూపర్ 6 పరంపర అయితే ఇట్లాగే మేము అనుకున్నట్టుగానే చేశాము. నెక్స్ట్ చంద్రబాబు నేతృత్వంలో 6 సిక్సర్లే కాదు అనేక సిక్స్లు కొట్టాం అని అయితే ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. నెక్స్ట్ ఇది చూద్దాం. భరతమాత అభ్యున్నతికి అంకితమైన భాగవత్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ 77వ జన్మదినం ఆర్ఎస్ఎస్ శత జయంతి సంవత్సరం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం. అంటే ఆయన గురించి ఆర్ఎస్ఎస్లో ఆయన చేసిన సేవల గురించి, ఆయన అంకిత భావం గురించి, ఆయన పనితీరు గురించి ఆయన గురించి చెప్పడం, ఆయన శత జయంతి సందర్భంగా చెప్పడంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 13వ పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఇది చూద్దాం. సుప్రీంకోర్టు ఏదో స్పష్టం చేసింది, ఏం చెప్పిందో చూద్దాం. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం, పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ వ్యాఖ్య. ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం. 1970 తర్వాత 20 ఉదంతాల్లోనే బిల్లుల ఆమోదంలో జాప్యమని వెల్లడి. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఏంటి చూద్దాం. భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. దేశ సమైక్యతకు సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లలోని రాజకీయ సంక్షోభాలను ఉటంకిస్తూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో తనకు గవర్నర్లకు న్యాయస్థానం గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన అభిప్రాయం అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఈయన ఏం చేశారంటే ఈ టైపు వ్యాఖ్యలు చేశారు. ఏమని? భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారు, దానివల్లే మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి అంటూ ఈ పొరుగు రాష్ట్ర దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ల ఆల్రెడీ అక్కడ బంగ్లాదేశ్లో అంతకుముందు జరిగినాయి, ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన విషయాలు ఆయన చెప్తూ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఏముందో చూద్దాం. నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని తీసుకువస్తాం, బాధితులతో వీడియో కాల్లో మాట్లాడిన మంత్రి లోకేష్. అనంతపురం పర్యటన రద్దు చేసుకొని రోజంతా నేపాల్ పరిస్థితులపై సమీక్ష. యాక్చువల్గా నిన్న అనంతపురంలో జరిగిన సభకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నారా లోకేష్ కూడా హాజరవుతారు అనేది అయితే ఉంది. అయితే నేపాల్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా ఇక్కడ తీసుకొస్తాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని రకాలుగా సహాయక చర్యల గురించి ఏమైతే ప్రొవైడ్ చేశాం ఏంటి అనే చర్యల మీద మాట్లాడుతూ నిన్న ఆయన అనంతపురం సభకు వెళ్లకుండా దీనికోసమే ఉండిపోయారట. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరిని వారి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. హోం, పర్యాటక శాఖల మంత్రులు అనిత, కందుల దుర్గేష్ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అట్లాగే బాధితులతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాత్రి విలేకరులతో మాట్లాడుతూ నేపాల్లో పరిస్థితులను పర్యవేక్షించాం, ఏపీ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం అని కాల్ సెంటర్ మనం అనుకున్నాం కదా, ఒక నెంబర్ని అయితే ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి, ఎటువంటి సహాయం ఉన్నా మేము చేస్తామంటూ నిన్న పగలంతా కూడా దీని మీదే సమీక్ష చేయడం జరిగిందంట. నెక్స్ట్ నిన్న నైట్ కూడా విలేకరుల సమావేశం పెట్టి దీని మీద ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఏ విధంగా భారతీయుల్ని, నేపాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఎలా తీసుకురావాలి ఏంటనే దాని మీద ఆయన వివరంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కర్ఫ్యూ గుప్పిట నేపాల్, ఇది హెడ్లైన్. సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, ఏమిటో చూద్దాం. నిషేధాజ్ఞలు విధించిన సైన్యం, నిర్మానుష్యంగా ఖాట్మండు, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా తెరపైకి 3 పేర్లు. అల్లర్ల ఆసరాగా జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీల పరారీ, రాజ్యాంగాన్ని మార్చాలని ఆందోళనకారుల డిమాండ్. ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేయాలట. ఒక సోషల్ మీడియా వద్దు అన్న నేరానికి ఇదంతా వచ్చింది. ప్రభుత్వ నేతల అవినీతిపై నేపాల్లో చెలరేగిన హింస సద్దుమణిగింది. ప్రస్తుతానికైతే
ఎటువంటి హింస అయితే లేదు, కొంచెం తగ్గిందని చెప్తున్నారు. తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన మంగళవారమే ప్రధాని కేపీ శర్మ, ఓలీ సహా మంత్రులు రాజీనామా చేయడంతో బుధవారం ఆందోళనకారులు శాంతించారు. ఎవరైతే సోషల్ మీడియాని బ్యాన్ చేశారో వాళ్ళు దిగేదాకా మేము ఊరుకోం అన్నట్టుగా వాళ్ళు ఆందోళనకారులు ఇండైరెక్ట్గా ఏ విధంగా తీసుకొచ్చారు అంటే, ప్రభుత్వంలోనే అరాచకం ఉంది, అన్యాయం ఉంది, ముందు దాన్ని అవినీతి ఉంది, అది ముందు మీరు బ్యాన్ చేసుకోవాలి, సోషల్ మీడియాని కాదు అన్నట్టుగా దాన్ని ఇటు వక్రీకరించి వాళ్ళు రాజీనామా చేస్తే కానీ వాళ్ళు శాంతించలా. నెక్స్ట్, దీనికి తోడు సైన్యం నిషేధాజ్ఞలు విధించడంతో పాటు కర్ఫ్యూని అమల్లోకి తేవడంతో వీధుల్లోకి ఎవరూ రాలేదు. ఇక తాత్కాలిక ప్రభుత్వాధినేతగా 3 పేర్లు తెరపైకి వచ్చాయి. వారికి జెన్జెడ్ ఆమోదం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఇదే అదునుగా దేశంలోని పలు జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. ఇక సందట్లో సడేమియా అన్నట్టుగా ఒక జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారంట. నెక్స్ట్ ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాం. సుంకాల యుద్ధంలో అంతా ఓడిపోయే వాళ్లే, మనతో పాటు అమెరికాకు నష్టమే, చైనాకు దగ్గరయ్యే పరిస్థితి భారత్కు లేదు, అగ్రరాజ్యం ఆంక్షలతో ఏర్పడిన ఎగుమతుల లోటు రష్యాతో తీరదు. అంటే ఈనాడుకు సంబంధించి ఇంటర్వ్యూలో జేఎన్యూ ప్రొఫెసర్ శ్రీకాంత్ గారు దీని గురించి చెప్పారు. సుంకాలు విధించటం వల్ల ఎవరికి వాళ్ళకే నష్టం తప్ప మిగతా వాళ్ళకి నష్టం అయితే ఉండదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ట్రంప్కు సంబంధించింది ఉంది ఒకటి. మేమిద్దరం మాట్లాడుకుంటాం, పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం, వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుంది, ఇరు దేశాల ఉజ్వల భవితకు కలిసి పనిచేస్తాం, సామాజిక మాధ్యమాల్లో మోదీ ట్రంప్ ఉద్ఘాటన. మేమైతే ఇద్దరం ఒకరికొకరు కోఆపరేటివ్గా ఉంటాము, వాణిజ్యానికి సంబంధించి ఇంకా దేనికైనా సరే పరస్పరం సహకరించుకుంటాం, మేమైతే మా ఇద్దరు భేటీ కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు మేమిద్దరం కలుస్తామా అని చెప్పి ఇద్దరూ చెప్పినట్టుగా ఉంది. నెక్స్ట్, పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు 14,479 కోట్లు, 352 పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఆమోదం. అంటే నీటికి సంబంధించి 14,479 కోట్లు కేటాయించిందంట. 352 పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెక్స్ట్, ఈనాడుకు సంబంధించిన మొత్తం హెడ్లైన్స్ అయితే ఇవే. నెక్స్ట్, ఇప్పుడు సాక్షికి వెళ్దాం. ఇక సాక్షిలో ఏమున్నాయి అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మోసాలు అబద్ధాలతో కూటమి అట్టర్ ఫ్లాప్. ఇది అట్టర్ ఫ్లాప్ సినిమా అంట. బలవంతపు విజయోత్సవాల అంటే ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా, దీనికి బలవంతపు విజయోత్సవాలు చేస్తారా అన్నట్టుగా ఆయన విమర్శించారు. అయితే ఇంకో మాట కూడా ఏదో అన్నారు. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను, ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూస్తే బాబు మోసం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఆయన అప్పుడుది ఇప్పుడుది 2 కంపేర్ చేసి చెప్పారు. నెక్స్ట్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పింఛన్ హామీలను సూపర్ 6 నుంచి లేపేశారు. సూపర్ 6లో ఇవి ఉన్నాయి కానీ ఇవి లేపేశారు అని చెప్పారు. నెక్స్ట్, 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయల చొప్పున 2 ఏళ్లలో 36,000 చెల్లించావా, ఇది మోసం కాదా? నెక్స్ట్, 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నెలకు 4,000 రూపాయల చొప్పున 2 ఏళ్లలో 96,000 పెన్షన్ చెల్లించావా, ఇది మోసం కాదా? నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 చెల్లించావా, ఇది మోసం కాదా? నెక్స్ట్, ఇంకా చాలా ఇచ్చారు చూద్దాం. తల్లికి వందనం మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడం మోసం కాదా? రెండో ఏడాది ఆంక్షల పేరుతో 30 లక్షల మందికి ఎగ్గొట్టి మిగతా వారికి అరాకొరగా 9,000, 10,000 ఇవ్వటం మోసం కాదా? అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉంటే కేవలం 5,000 ఇవ్వడం మోసం కాదా అంటూ ఇక చెప్పుకుంటూ వచ్చారు. మీరు అసలు సూపర్ 6 అనేది అసలు అమలే అవ్వలేదు, 1, 2 చేశారు, మీరు ఇట్లా మిగతావన్నీ ఎత్తేసారని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదిగోండి, ఈరోజు ఈనాడులో అంటే ఈరోజు అంటే
అదే నేను ఇందాక చెప్పాను కదా, 2 కంపేర్ చేస్తూ, అంటే గతంలో ఇచ్చిన సూపర్ 6ను నిన్న సభ నిర్వహించారు కదా, దానికి సంబంధించి 2 కంపేర్ చేస్తూ ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారో చూద్దాం. మెయిన్ రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు, అసలు ఏం చెప్తున్నారు మెడికల్ కాలేజీల మీద అనేది ఒకసారి చూద్దాం. 1,00,000 కోట్ల విలువైన సంపద కలిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ మనుషులకు శనక్కాయలు బెల్లాలకు అమ్మేస్తారా? సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్. అవును, ఆయన చెప్పింది అదే, శనక్కాయలకి బెల్లాలకు అమ్మేస్తారా, అలా అమ్మకూడదు కదా, మేము చూడండి మేము తీసుకెళ్ళి మా వాళ్ళతో తీసుకెళ్ళి ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాము, మేము ఎంత చేసాము, మీరు ఏంటి అంత చీప్గా అమ్మేస్తారా, మీరు అమ్మిస్తే అలా ఎంత రేంజ్లో అమ్మాలని ఆయన సలహా ఇస్తున్నట్టుంది, అంత తక్కువగా ఎలా అమ్మేస్తారని చెప్తున్నట్టుగా ఉంది. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే ఆ టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దు, ఇది బెదిరింపా బుజ్జగింప అనేది ఒకసారి మీరే చెప్పండి. ఒకవేళ ఎవరైనా చేజిక్కించుకున్నా మేం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా రద్దు చేస్తాం. అంటే దాని ఉద్దేశం ఏంటి? మర్యాదగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు తీసుకున్నా నెక్స్ట్ మేము కనుక గెలిస్తే తిరిగి మేమే తీసుకుంటాం, కాబట్టి మీరు ఎవరు తీసుకోవద్దు అని బెదిరించినట్టుగా ఉంది. 1923 నుంచి 2019లో మేము వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 12. ఈ లెక్క బాగుంటుంది, ఒకసారి వినండి. చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? మా హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం, 5 చోట్ల తరగతులు ప్రారంభం. మరి మిగతా 12 చోట్ల ఏవి? 17 అన్నారు. మరి 17 అన్నప్పుడు మిగతా 12 కూడా ఉండాలి కదా, అవి కూడా కడితేనే కదా మేము 17 తీసుకొచ్చాం అని చెప్పడానికి. అన్నీ కూడా శంకుస్థాపన రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి మిగతా 12 వాటి లెక్కలు కూడా మనం చెప్పాలి. నెక్స్ట్, భవిష్యత్తులో వాటి విలువ 1,00,000 కోట్లు పైనే, కోట్ల మంది ప్రాణాలను కాపాడగలుగుతాయి. ఎన్నికల నాటికే మరో 2 కొత్త కాలేజీలు క్లాసులకు సిద్ధం. ఆ వెంటనే పాడేరులో అడ్మిషన్లు. పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులు ఇస్తే మాకు వద్దంటూ చంద్రబాబు లేఖ. మా ప్రణాళికతో ముందుకెళ్ళి ఉంటే 2024-25లో 4, 2025-26లో 7 కాలేజీలు మొదలయ్యేవి. అంటే ఏంటి ఆయన ప్రణాళిక? అంటే మేము చెప్పినట్టు చేయాలని. అసలు ఏం చెప్పినట్టు వాళ్ళు ఎందుకు చేస్తారు? అంతకుముందు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేశారా? వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేయడానికి. నెక్స్ట్, ఎరువుల గురించి మాట్లాడుకుందాం. ఎరువులు అందిస్తే ఏ రైతు రోడ్డు ఎక్కడు, ఎంత బాగా చెప్పారో. 250 కోట్ల కుంభకోణంలో మీరు భాగస్వామి కాబట్టే దందాకు మద్దతిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రైతులను దోచుకుంటారా? రైతుల పక్షాన మాట్లాడితే మా పార్టీ నాయకులకు నోటీసులు ఇప్పిస్తారా? గిట్టుబాటు ధర దక్కని రైతు తరపున రోడ్డెక్కకూడదా? రైతులకు మంచి చేయాలన్న తపన జగన్కు ఉంది కాబట్టే నాడు రైతులు రోడ్డెక్కలేదు. ఈరోజు బాబుకు అది లేదు కాబట్టే రైతులకు ఈ ఎగచాట్లు. మద్దతు ధరకు మేం 7,802 కోట్లు వెచ్చించాం. ఈరోజు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీకి తిలోదకాలు. సరే, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అన్నిటికంటే హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? రైతుల పక్షాన మాట్లాడితే మా పార్టీ నాయకులకు నోటీసులు ఇప్పిస్తారా? గిట్టుబాటు ధర దక్కని రైతు తరపున రోడ్డు ఎక్కకూడదా? ఎవరెక్కారు రోడ్డు? అన్నదాత పోరుకి పిలుపునిచ్చారు. ఎవరెక్కారు రోడ్డు? మీరు ఎక్కారా? మీరు కూడా వెళ్తే ఎంత బాగుండేది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి గనక వచ్చుంటే, ఈ రైతు పోరుకి అదే అన్నదాత పోరు అని ప్రోగ్రాం పెట్టారు కదా, ఈ నిరసనకు కనుక ఆయన ఎల్లుంటే ఒక రకంగా హైలైట్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే మా అధ్యక్షులే దీనికి వచ్చారు అనేది వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. అరే జగన్మోహన్ రెడ్డి మారిపోయారు, జనంలోకి వస్తున్నారు అనేది ఇంకొకసారి ప్రూవ్ అయ్యేది. అంటే ఎవరైనా చనిపోతే కానీ నేను రాను అని ఆయన భీష్మించుకొని కూర్చుంటే ఇంకా రైతులు కూడా చనిపోతే కానీ వస్తారా లేకపోతే ఏంటి అనేది తెలియదు. నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుకుందాం. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. అవును, ఏది పడితే అది మాట్లాడొచ్చు, ఎలా పడితే అలా తిట్టొచ్చు అనమాట. భావ ప్రకటన స్వేచ్ఛ, ఆ హక్కుకు ఎవరు విఘాతం కలిగించలేరు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ స్పష్టీకరణ. సోషల్ మీడియా అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు, అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటుంది. ఆ చట్టానికి సవరణ చేస్తే దాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు. దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయటం సాధ్యం కాదు. అందుకే పాపం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, తల్లి లేదు చెల్లి లేదు, ఆడ లేదు మగ లేదు, ఇష్టం వచ్చినట్టు ఏంటంటే భావ ప్రకటన, సోషల్ మీడియాను వాడేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నెక్స్ట్, ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలు కష్టం. ప్రైవేట్ వాళ్ళైతే జవాబుదారీతనంతో ఉంటారు. దసరాకు వాహనమిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000. రైతులు యూరియా అనవసరంగా వాడొద్దు. అనంతపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.
వాడొద్దు, అనవసరంగా వాడకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు, ఈ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు అనవసరంగా వాడొద్దు అనేది. ఇప్పుడు ఇది హైలైట్ చేసుకుంటూ అనవసరంగా వాడకూడదు అనేది కూడా ఒక నెగిటివ్ కోణంలో తీసుకెళ్తే వీళ్ళు రాశారు. కానీ ఒక రకం చెప్పాలంటే యూరియా అనేది ఎంతగా అవసరమో అంతే వాడాలి, అనవసరంగా అయితే వాడకూడదు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు, కాకపోతే ఇక్కడ ఇచ్చేయని నెగిటివే ఉంటుంది కాబట్టి ఇది ఒక నెగిటివ్ కోణంలో రాశారు. సభకు రాకుంటే 200 రూపాయలు ఫైన్, లోన్ పొదుపు సమయంలో ఇబ్బందులు తప్పవు, డ్వాక్రా మహిళలను బెదిరించి బలవంతంగా తరలింపు, అయినప్పటికీ ఖాళీగానే చాలా బస్సులు కుర్చీలు. ఇది ఒక వార్త మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగినవన్నీ అవే. కాకపోతే ఒకవేళ వీళ్ళు ఇచ్చినా వీళ్ళు 200 రూపాయలు ఇచ్చుంటే వాళ్ళు 2000 రూపాయలు 5000 రూపాయలు ఇచ్చారు అన్న మాటలు కూడా మనం ఆ మధ్యకాలంలో విన్నాం. నెక్స్ట్ హెడ్లైన్ వచ్చి స్టేటస్ కో భూములకు అధికారుల కంచె. స్టేటస్ కో భూములకు అధికారుల కంచె. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల్ని భూముల్లోకి రానియని వైనాం. మే ఫెయిర్ హోటల్కు భూములు ఇవ్వబోమన్న అన్నదాతలు. వీళ్ళైతే చక్కగా అది కూడా లేకుండా లాక్కునేవాళ్ళు. నెక్స్ట్, ఈ చిత్రంలో కనిపిస్తున్న తండ్రి కొడుకుల పేర్లు వంగేటి నాగబాబు. తండ్రి కొడుకులు ఇద్దరు ఆసుపత్రిలోనే. అసలు ఏమి ఇచ్చారో చూద్దాం దీని గురించి. నీరు నిలువెల్లా విషానికి నీరు వెళ్ళ విషం, డయేరియా అంటే చనిపోయే స్థితిలో ఉన్నారు, వాటర్లో ప్యూరిటీ లేదు, డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చాయి. తండ్రి కొడుకులు ఇద్దరికి అట్లాగే ఉంది. ఇది విజయవాడలో పడగ విప్పిన డయేరియా. 2 మృతి, వందలాది మంది ఆసుపత్రి పాలు, వాంతులు విరేచనాలతో అల్లాడిపోతున్న ప్రజలు. చవితి పందిరిలో భోజనాల వల్ల ఫుడ్ పాయిజన్ అని అధికారుల బుకాయింపు. అసలు భోజనాలే పెట్టలేదు, కలుషిత నీటి వల్లే అంటున్న స్థానికులు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పరుగులు తీసిన అధికార యంత్రాంగం. తూతూ మంత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు. ఇదైతే పట్టించుకోలేదు వాళ్ళు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్, కలంపై కూటమి కత్తి, ఖండించాలి గొంతెత్తి. బాగుంది, ప్రాస బాగుంది. సాక్షి ఎడిటర్ పాత్రికేయులకు వెల్లువెత్తుతున్న సంఘీభావం, పోలీసుల కేసులపై ముక్తకంఠంతో ఖండన. నెక్స్ట్, ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్లా, పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు నమోదు చేస్తారా? సుప్రీంకోర్టు హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టుల్లో పిటిషన్లు పెరిగిపోతున్నాయంటూ వ్యాఖ్య. అట్లాగే ఇష్టారాజ్యంగా మెకానికల్గా అరెస్టులు అనుమతించబడని స్పష్టీకరణ. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోవద్దంటూ హితవు. నల్లబాలు అనే వ్యక్తిపై 3 పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల కొట్టివేత. ఇష్టం వచ్చినట్టు మీరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్, ఇక సాక్షి పేపర్కి సంబంధించి ఈ విమర్శలు ప్రతి విమర్శలు పాజిటివ్గా చెప్పినవి నెగిటివ్గా ఇవే ఉన్నాయి. నెక్స్ట్, ఏబిఎన్కి వెళ్దాం. ఏబిఎన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఆంధ్రజ్యోతి, ఆ అధికారం సుప్రీంకు ఉంది. రాష్ట్రపతి గవర్నర్ల అధికారాల పరిధిపై సలహా ఇవ్వచ్చు. బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచడం సరికాదు. గవర్నర్కు విచక్షణాధికారాలు ఇచ్చి రాష్ట్రాల అధికారాలను పలుచన చేయకూడదు. సుప్రీంలో తెలంగాణ సర్కార్ వాదన. 1970 నుంచి 90% బిల్లులకు నెలలోపే ఆమోదం. 20 బిల్లులకు మాత్రమే గవర్నర్లు ఆమోదం ఇవ్వలేదు. ఆర్టికల్ 200లోని ఆమోదం నిలిపివేత తాత్కాలికం కాదు. గవర్నర్లు కేవలం పోస్ట్ మ్యాన్లు కారు. ఎస్జి తుషార్ మెహతా. దీనికి సంబంధించి రాష్ట్రపతి గవర్నర్ అధికారాల పరిధిపై సలహా ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదని తెలంగాణ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానంలో వినిపించిన వాదనల్లో పేర్కొంది. రాష్ట్రపతి గవర్నర్ ఏ బిల్లుకైనా ఆమోదం తెలపకుండా నిరవధికంగా పెండింగ్లో ఉంచడం సరైంది కాదని స్పష్టం చేసింది. నెక్స్ట్, రెండో దానికి చూద్దాం. ఈ వ్యాఖ్యలు దీనికి సంబంధించినది జరుగుతున్న టైంలో మన రాజ్యాంగాన్ని చూస్తే గర్వంగా ఉంది. నేపాల్లో పరిస్థితులను ప్రస్తావిస్తూ సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. ఒక రకంగా చూస్తే మన రాజ్యాంగాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేపాల్ పరిస్థితి చూస్తే మాత్రం అవన్నీ బంగ్లాదేశ్ కూడా పోలిస్తే మాత్రం మంది చాలా బెస్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఫస్ట్ది వచ్చి తమ్ముళ్ల స్పీడ్, జన సైనికుల జోరు, కమలదళం హోరు. బాగుంది. ఏపీ సూపర్ హిట్, అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోంది.
జాతీయ సగటును మించి రెండంకెల వృద్ధి రేటు. మనం చెప్పుకున్నాం కదా, దేశ జీడిపితో పోలిస్తే ఒక రకంగా మనం బాగానే ఉన్నాం, కాకపోతే మన లక్ష్యం అది కాదు, మనది 17.1 అని చెప్పి నిన్న చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, ఫేక్ రాజకీయాలకు కాలం చెల్లు, రప్పా రప్పా అంటే బెండు తీస్తాం, ఇక్కడున్నది సిబిఎన్ పవన్, సీఎం అంటే కామన్ మ్యాన్, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, నాకు సీఎం పదవి వారే ఇచ్చారు, వైసీపీ నేతలది ధృతరాష్ట్ర కౌగిలి, సిద్ధం అని ఎగిరిపడ్డారు, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే తోక ముడుస్తున్నారు, అనంత సభలో చంద్రబాబు ఫైర్. ఆయన చెప్పినట్టుగానే అసెంబ్లీకి రమ్మంటే మాకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పారు కదా, ఆయన ఆ సభలో చెప్పిన వెంటనే ఈయన ప్రెస్ మీట్ కూడా నేను ఉదయం 11 గంటలకు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా ఇదే, ప్రతిపక్ష హోదా లేదు, అయినా నేను వెళ్తే నాకు ఇలా మైక్ ఇస్తారా, నాకు ఇంతసేపు అని మైక్ ఇస్తారా, ఏ విధంగా ఒక అధ్యక్షులకి ఎంత టైం ఇస్తారో ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు కూడా అంతే టైం ఇవ్వాలి, నాకు ఇంత మాట్లాడడానికి టైం ఇస్తారా అని మళ్ళీ అక్కడ ఇంకో కొత్త పదం, నాకు అంత టైం ఇస్తారా అంటే ఈయన ఒక టైం డిసైడ్ చేసుకొని వస్తారు, ఆ టైంలో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్క్రిప్ట్ ప్రకారం చెప్తారు, చదువుతారు, వెళ్ళిపోతారు. సో ఆయనకు ఒక టైం కేటాయించి ఇంతసేపు మీరు చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు 1 గంట మాట్లాడితే ఆయన కూడా 1 గంట టైమే ఇవ్వాలి, 1 సెకండ్ కానీ 1 నిమిషం కానీ అసలు ఏం తగ్గకూడదు, ఆయన ఎంతసేపు మాట్లాడితే ఈయనకు అంతసేపు ఇవ్వాలి అనేది కొత్తది అయితే బయటకు తీసుకొచ్చారు. అయితే ఇంకా ఏంటో చూద్దాం. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. పేద మధ్యతరగతి జీవితాలను మార్చేందుకే సూపర్ 6 హామీలు, వాటిని అవహేళన చేశారు, పింఛన్ల పెంపు అసాధ్యమన్నారు. ఇక రకరకాలుగా ట్రోల్ కూడా బాగానే చేశారు. సూపర్ 6 పథకాలను ఒక రకంగా వాళ్ళు ఎలక్షన్లో గెలవటం, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో చెప్పడం కన్నా ఈ సూపర్ 6ని వాళ్ళకు తెలియకుండానే హైలైట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఇంతమందికి పిల్లలు ఇస్తారు, ఇది రాంగు, ఎవరు అనుకుంటానే వాళ్ళకు తెలియకుండా వాళ్ళే హైలైట్ చేసేశారు. త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఒకసారి అది ఏంటో చూద్దాం. రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష, పెట్టుబడుల రాకతో సీమ యువతకు ఉపాధి, పారిశ్రామికీకరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, 2047 నాటికి దేశంలో ఏపీని నెంబర్ 1 చేస్తాం, సూపర్ 6 సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఒకటే చెప్తున్నారు, అనంతపురాన్ని బాగు చేస్తాం. అనంతపురాన్ని అనే ఒకటే కాదు కానీ రాయలసీమ మొత్తానికి మేము అండగా ఉంటాం, రాయలసీమని మేము డెవలప్ చేస్తాం. నెక్స్ట్, పారిశ్రామికీకరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, పరిశ్రమలు తీసుకురావాలి, యువతకు ఉపాధి కల్పించాలి అంటే రాయలసీమలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలి ముఖ్యంగా అనే ఉద్దేశంతో పారిశ్రామికీకరణకి ప్రత్యేక కార్యాచరణ ఒకటి అమలు చేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి దేశంలో ఏపీని నెంబర్ 1 చేస్తా ఉన్నారు. అంటే ఏంటి, నెక్స్ట్ కూడా మేమే ఉంటామనే ధీమాగా చెప్తున్నారు. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా ఒక మాట చెప్పాడు. ఒక విలేకరు అడిగాడు అనమాట క్వశ్చన్, ఏమనంటే మిమ్మల్ని రానివ్వని అంటున్నారు కదా సార్, మీరంటే ఆయన ఎవడయ్యా రానివ్వటానికి అంటే, ఆయన అన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎవరయ్యా అని పేరు కూడా అయితే ఆయన చెప్పాలి. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించడం ఎందుకులే అనుకున్నారో ఏమో కానీ పేరు అయితే ప్రస్తావించలేదు. నెక్స్ట్ ఇంకోటి, మాధవ్ గారు ఏమన్నారు చూద్దాం. అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాం, మోదీ సహకారం, బాబు అనుభవంతో పురోభివృద్ధి, వైసీపీ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి నిర్మిస్తోంది, సీమకు జలాలు, అద్భుతమైన అమరావతి మా లక్ష్యాలు, 2 ఏళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వెల్లడి. ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దాంట్లోనే మేము పనిచేస్తున్నాం కూటమిగా ఏర్పడి. అయితే వైసీపీ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి నిర్మిస్తోంది. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మరి దాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాం అని ఆయన చెప్పడం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, పోలవరానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. 2 ఏళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక ఈయన గురించే మనం మాట్లాడుకుంది వచ్చారు. ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, ఈ 24 గంటలు ఈ బెదిరింపులతోనే సరిపోద్ది జీవితం అంతా. ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, ఏమని ఇస్తున్నారట, మెడికల్ కాలేజీల టెండర్లో పాల్గొనవద్దు, మేమొస్తే వాటిని రద్దు చేస్తాం, జగన్ విధ్వంసకర హెచ్చరికలు, చంద్రబాబు పవన్ అచ్చెన్న బావిలో దూకి చావాలని దూషణలు. ఎందుకు చచ్చిపోవాలి, వాళ్ళు ఏం చేశారని చచ్చిపోవాలో అర్థం కాల. ఈయనేమో ఎవరన్నా చచ్చిపోతేనే జనంలోకి వెళ్తారు, లేదంటే వేరే వాళ్ళ చావును కోరుకుంటారు. ఏమిటో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఇట్లాగే చావు గురించే మాట్లాడారు. ఆయన మారరు, ఇంకా ఆయన మారారు అంటున్నారు కానీ ఆయన మారరు. ఇంకా
నెక్స్ట్ ఇంకోటి ఏంటో చూద్దాం. ఆందోళన వద్దు, ఏపీ వాసులు అందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకువస్తాం. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏంటో ఇచ్చారు చూద్దాం. నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా. అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీజీఎస్ సెంటర్లోనే 2 గంటలకోసారి వారందరి క్షేమ సమాచారం వాకబు. నేటి మధ్యాహ్నం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభం. నిన్నటి నుండి చేసిన కసరత్తుకి ప్రతిఫలం ఏంటి అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ నేపాల్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ భారత్కు చేరడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారితో వీడియో కాల్లో మాట్లాడుతున్న మంత్రి లోకేష్, పక్కన హోంమంత్రి అనిత. నెక్స్ట్ ఇక అన్నిటికీ కారణమైన నేపాల్ వచ్చింది. నేపాల్ గురించి మాట్లాడుకుందాం. నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీలా ఖర్కి ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ను ఎంపిక చేసుకున్న ఆందోళనకారులు. దేశవ్యాప్తంగా భద్రత సైన్యం చేతుల్లోకి. ఆందోళనకారులు చర్చలకు రావాలని అధ్యక్షుడు రామచంద్ర పౌదేల్ పిలుపు. రాజ్యాంగం మార్చాలి, నేతల ఆస్తుల్ని జాతీయం చేయాలి. ఆందోళనకారులు ఎట్నుంచి ఎట్టిల్లిందో చూడండి. సోషల్ మీడియా నుంచి అధ్యక్షులు ఏంటి రాజ్యాంగం మార్చాలంట, నేతల ఆస్తుల్ని జాతీయం చేయాలంటే ఎట్నుంచి ఎట్టిల్లింది. యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదింపిన ఆందోళనకారులు ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా ఖర్కిని తాత్కాలిక నాయకురాలుగా వాళ్ళు ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి, ఎన్నుకున్నారు కూడా. నెక్స్ట్ కలుషిత సెలైన్ కాటేసిందా. తురకపాలెంలో దాని ద్వారానే ప్రబలిన ఇన్ఫెక్షన్లు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికి ఖచ్చితంగా తెలియట్లా. అయితే వీళ్ళు చెప్పడం ఏంటంటే కలుషిత సెలైన్ కాటేసిందా, కలుషిత సెలైనే ఈ మరణాలన్నిటికీ కారణమా, అక్కడ ఉన్న వాటి సిచ్యువేషన్స్కి ఏమన్నా రీజనా అని చెప్పుకుంటూ వచ్చారు. అదేంటి చూద్దాం. జ్వర బాధితులకు తొలుత ఆర్ఎంపీ దగ్గరే చికిత్స, అనంతరం రోగం ముదిరి ఆసుపత్రుల పాలై మృతి. ఆర్ఎంపీ క్లినిక్లో భారీగా యాంటీబయోటిక్లు. క్లినిక్ను సీజ్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఇటీవల చెన్నైలో కలుషిత సెలైన్తో ఇదే తరహా ఇన్ఫెక్షన్లు, మిస్టరీ మరణాలకు ఇదే కారణం కావచ్చనే అనుమానం. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది స్పష్టంగా అయితే తెలియదు, కానీ ఇది కూడా కావచ్చు. అంటే ఏంటి, అక్కడ ప్రజలు ఎక్కువగా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చికిత్స చేయించుకున్నారు, అక్కడ కలుషిత సెలైన్ ఎక్కించడం వల్ల మృతి చెందారు అన్నట్టు ఆ క్లినిక్ను కూడా వైద్య ఆరోగ్య శాఖ సీజ్ చేసిందని చెప్పుకుంటూ వచ్చారు. ఇదే తరహా ఇన్ఫెక్షన్లు చెన్నైలో కూడా జరిగినాయి, సో ఇది కూడా కారణం కావచ్చు అని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక గమ్మత్తు ఏమిటంటే చూపిస్తా. ఓ పక్క మోదీతో మాట్లాడేందుకు సిద్ధం అని చెప్పి పైన చెప్తూ కింద ఏం చెప్తున్నారో చూడండి. ట్రంప్ మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్న వాణిజ్య చర్చలపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులు. ట్రంప్ పోస్టులపై మోదీ సానుకూల స్పందన. భారత్ అమెరికా సహజ భాగస్వాములు మోదీ. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎప్పుడు కలుస్తానా అని చెప్పి నాకు చాలా ఇదిగా ఉంది, నేను ఆశగా ఉందో లేకపోతే కోరికగా ఉందో తెలియదు, కానీ మేమైతే కలుస్తామని చెప్పడం జరిగింది. అయితే దాని కింద వెంటనే ఏమి ఇచ్చారు చూడండి. అయితే ఆయన ట్రంప్ ఏదైతే ఇచ్చారో దానికి దీటుగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అదే ఆయన విధానంలోనే ఆయన ఏ విధంగా సాఫ్ట్గా మీతో మేము సంప్రదింపులు చేస్తాము, నేను మోదీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఎంత మంచిగా చెప్పారో సేమ్ అదే రీతిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు. ఎలా, భారత్ అమెరికా సహజ భాగస్వాములు, సో మీరు ఎంత ఎదురు చూస్తున్నారో నేను కూడా అంతే ఎదురు చూస్తున్నానండి ఆయన చెప్పిన దానికి చెప్పారు. నెక్స్ట్ ఆ కింద ఏముందో చూడండి. భారత్ చైనాలపై 100% సుంకాలు వేయండి. పైనేమో భారత్తో మాకు సత్సంబంధాలు ఉంటాయి, కలిసి పనిచేస్తాం, నరేంద్ర మోదీ గారిని ఒకసారి కలవాలని ఉంది, మాట్లాడాలని ఉందని పైన అంటూనే ఇక్కడ చూడండి, భారత్ చైనాలపై 100% సుంకాలు వేయండి. ఈయూను కోరిన డొనాల్డ్ ట్రంప్. భారత్తో అసంబద్ధమైన వాణిజ్యం కోరుకోం. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన పీటర్ నవారో. ఒక్కసారి మీరు చూడండి, ఈయూను కోరిన డొనాల్డ్ ట్రంప్. పైనేమో మోదీ కావాలి, భారత్ కావాలి అంటున్నారు, కిందేమో భారత్ను చైనాపై 100% సుంకాలు వేయమని ఈయూను కోరుతున్నారు. అది డబల్ గ్యామర్ ఎవరు అంటే మన డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు అన్నది ఎవ్వరికీ అర్థం కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంది.
రాజీ పడని జాతీయవాదిని, గవర్నర్గా జ్ఞాపకాలు పదిలం రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతిగా రేపే ప్రమాణ స్వీకారం. రాధాకృష్ణన్ను కలిసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నెక్స్ట్ అమిత్ షా, రాధాకృష్ణకు స్వీట్ తినిపిస్తున్న అమిత్ షా. నిష్పక్షపాతంగా వ్యవహరించండి, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు కాంగ్రెస్ విజ్ఞప్తి. భారత్ అమెరికా సహజ భాగస్వాములన్న ప్రధాని వ్యాఖ్యలపై ఎద్దేవా. కాంగ్రెస్ ఏం మాట్లాడిందంటే, మీరు ఒక సైడే ఉండొద్దు, మీరు అందరినీ కలుపుకొని వెళ్ళండి, నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు కాంగ్రెస్ విజ్ఞప్తి అయితే చేసింది. అయితే ఇందాక చెప్పినట్టు భారత్ అమెరికా సహజ భాగస్వాములన్న ప్రధాని వ్యాఖ్యలపై ఎద్దేవా చేసింది. మరి అంత ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, ఎదురు చూస్తున్నా అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏమన్నారు, నేను కూడా ఎదురు చూస్తున్నా, నేను కూడా మీతో సత్సంబంధాలు కొనసాగిస్తాను అని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది? విమర్శించాల్సిన అవసరం ఏముందో అర్థం కాల. నెక్స్ట్ అయితే ఇప్పుడు దాకా మనం ఆంధ్రజ్యోతి చూసాం. అయితే ఇప్పుడు వెలుగుకి వెళ్దాం. వెలుగులో ఏమి ఇచ్చారో చూద్దాం. తెలంగాణకు సంబంధించిన వార్తలు ఉంటాయి, చూద్దాం. ట్రంప్ డబుల్ గేమ్, ఇందాక నేను చెప్పాను కదా, దాని గురించి అనమాట. ఓ పక్క ఈయూను కోరుతున్నారేమని భారత్పై సుంకాలు పెంచండి అని చెప్పి, తర్వాత ఏమో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతాము, ఆయనతో మాట్లాడాలని కోరిక ఉందని చెప్పి డబుల్ గేమ్ ఆడుతున్నారు. నెక్స్ట్ 98 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రి రాజ్నాథ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. 98 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి అని కోరడం జరిగింది. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే, గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు, ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పిన టెర్రాసిస్. నెక్స్ట్ కిషన్ రెడ్డి, దమ్ముంటేరా, ఇద్దరు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్, కిషన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. ఇద్దరం పోటీ చేద్దాం, మీరు రాజీనామా చేసి రండి, మీరు ఎక్కడ ఉండి మాట్లాడటం కాదు అని చెప్పి పిలుస్తున్నారు, కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నెక్స్ట్ కేటీఆర్ కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు, మంత్రి వివేక్ అడుగుతున్నారు కేటీఆర్ని. ఏమని? కవిత కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతుంది, వాటికి ఆన్సర్లు ఇవ్వాల్సిన అవసరం మీ మీద ఉంది అని చెప్పి, వాటికి సమాధానం అయితే నువ్వు చెప్పి తీరాల్సిందే. కాళేశ్వరం అవినీతిని మీ చెల్లెనే బయటపెట్టింది మంత్రి వివేక్. మీ చెల్లె చెబుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దానికి నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు? మాకెవరికి ఆన్సర్ ఇవ్వద్దు. మీ సొంత చెల్లి, మొన్నటిదాకా నీ గూటి పక్షి అయిన నీ చెల్లి ఇప్పుడు బయటకు వచ్చేసి మాట్లాడుతుంది కదా, దానికి నువ్వు ఆన్సర్ ఏమిస్తావు అని మంత్రి వివేక్ అయితే కేటీఆర్ని అడగడం జరుగుతోంది. ఇక నేపాల్ గురించి మాట్లాడుకుందాం. నేపాల్ అంతటా కర్ఫ్యూ, దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించిన సైన్యం. ఆస్తి కోసం తల్లిని చంపిన బిడ్డ, జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దారుణం. బీహార్పై కేంద్రం వరాల జల్లు, అసెంబ్లీ ఎన్నికల ముందు నిధుల వరద. అంటే ఇప్పుడు బీహార్కి కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఎందుకు అంటే రాబోయే ఎన్నికలకు ముందు ఇప్పుడే ఆ టైంలో తాయిలాలు పంచడం కుదరదు కాబట్టి ఇప్పుడే పంచుతున్నారు అన్నట్టుగా ఈ పేపర్లో రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉన్నది మాత్రమే నేను చదివా, నాకైతే సంబంధం లేదు. నెక్స్ట్ గ్రూప్ 1పై డివిజన్ బెంచ్కు పిడుగులు పడి 9 మంది మృతి. ఓకే, మొత్తంగా వెలుగు పేపర్లో అయితే ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి. అది ఈనాటి హెడ్లైన్స్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు ఈ 4 పేపర్లను తీసుకుంటే మాత్రం ఉన్న హెడ్లైన్స్ అయితే ఇవి. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.